Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Recruits. In this video, we will discuss what is assignment operator in C language. ఈ వీడియోలో C లాంగ్వేజ్లో ఉన్న అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్ని రిప్రజెంటెడ్ విత్ ఈక్వల్ సైన్తో మనము రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో దీన్ని ఎందుకు యూజ్ చేయాలి మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటే, ఒక వేరియబుల్కి ఏదైనా వాల్యూని అసైన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఏ అనే ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. ఏదో ఒక మెమరీ లొకేషన్లో ఒక అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ 1010 అడ్రస్తో ఒక వేరియబుల్ క్రియేట్ అయి ఉంది. సో నేను దీనికి వాల్యూ అసైన్ చేయాలంటే ఎలా ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్గా A10 ఇలా ఇస్తే పోతుందా అంటే పోదు. సో వాల్యూని ఒక వేరియబుల్కి మనం అసైన్ చేయాలి అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ని మనము ఈక్వల్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇలా ఇలా రాయంగానే మనము ఈ 10 అనే వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. సో ఏలో పోయి మనకు స్టోర్ అవుతుంది 10. ఓకే, సో దీన్నే మనం ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేయడానికి. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముండాలి, రైట్ హ్యాండ్ సైడ్లో ఏముండాలి? దీనికి ఒకవేళ సింటాక్స్ రాసుకోవాలనుకుంటే సింటాక్స్ కూడా మనం రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో కంపల్సరీ వేరియబులే ఉండాలి. రూల్ వేరియబుల్ ఈక్వల్ టు either variable or constant or expression semicolon. ఓకే, సో రైట్ సైడ్లో మనకి వేరియబుల్ ఉండొచ్చు, కాన్స్టెంట్ వాల్యూ ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్ కూడా ఉండొచ్చు. బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంపల్సరీగా వేరియబుల్, అది కూడా 1 ఉండాలి. ఓన్లీ 1 వేరియబులే ఉండాలి. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో మాత్రం కంపల్సరీ వేరియబుల్ ఉండాలి. రైట్ సైడ్లో ఐదర్ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా ఉండొచ్చు మనకి. సో ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా A=10 అని ఇచ్చాను. ఇక్కడ 10 అనేది ఏంటి అంటే కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ B=A అని ఇచ్చాను. ఇక్కడ A అనేది ఏంటి అంటే వేరియబుల్. ఇలా కూడా ఉండొచ్చు. అట్లాగే C=A+B అని ఇచ్చాను. ఇది మొత్తం కలిపేసి ఏమంటాం దీన్ని అంటే ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్లో ఉండేవి ఏంటివి అంటే ఐదర్ కాన్స్టెంట్, ఐదర్ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్. బట్ లెఫ్ట్ సైడ్లో మాత్రం ఓన్లీ వేరియబులే ఉండాలి. ఓకే, సో ఇది రూల్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేయాలంటే మనకి ఇదొక రూల్. దీన్ని మనం యూజ్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బట్ ఎట్ ఏ టైంలో మనం మోర్ దెన్ 1 వేరియబుల్స్ కూడా వాల్యూ అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా A=B=C=10 ఈ విధంగా కూడా మనం అసైన్ చేయొచ్చు. ఇది కూడా మనకు వాల్యుయబుల్. ఓకే, సో ఇలా రాష్ట్రం ఓకే, ఇలా రాష్ట్రం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా రాయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ 7=A ఈ విధంగా రాయొచ్చా అంటే, ఇందాక సింటాక్స్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో కంపల్సరీ వేరియబులే ఉండాలి అంటే ఇది నాట్ అలౌడ్, రాంగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా A+B=C ఇలా రాయొచ్చా అంటే ఇది కూడా రాంగ్. ఎందుకు రాంగు? లెఫ్ట్ సైడ్లో ఓన్లీ 1 వేరియబులే ఉండాలి. ఓకే, సో ఇక్కడ A+B ఇది ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఇది ఎక్స్ప్రెషన్, ఇదేమో వేరియబుల్ కాబట్టి నాట్ అలౌడ్. క్లియర్? సో ఈ విధంగా మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు. సో అసైన్మెంట్ ఆపరేటర్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఈక్వల్ ఆపరేటర్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో ఇందులోనే మళ్ళీ మనకి కొన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్
కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్లో ఫస్ట్ వచ్చేసి మనకి ప్లస్ ఈక్వల్ టు, ఓకే, సో అట్లాగే మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు. సో ఇలాంటి ఆపరేటర్స్ కూడా మనకి అసైన్మెంట్ ఆపరేటర్లో ఉన్నాయి. వీటిని మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాము. సో వీటిని సింబల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అట్లాగే రిజల్ట్ కూడా ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనకి ఇనిషియల్గా ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20. ఓకే, సో ప్లస్ ఈక్వల్ టు, దీనికి ఎగ్జాంపుల్గా నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ a ప్లస్ ఈక్వల్ టు b అని రాస్తాను. a ప్లస్ ఈక్వల్ టు b, దీని మీనింగ్ ఏంటంటే a ఈక్వల్ టు a ప్లస్ b అని మీనింగ్. ఓకే, సో ప్లస్ ఈక్వల్ టు మీనింగ్ ఏంటంటే ఇది. ఓకే, సో a ప్లస్ ఈక్వల్ టు b అంటే ఏంటంటే a ఈక్వల్ టు a ప్లస్ b అని మీనింగ్. ఓకే, సో అలాగే a మైనస్ ఈక్వల్ టు b అంటే ఏం రాస్తాం దీన్ని అంటే a ఈక్వల్ టు a మైనస్ b అని. సో ఇలా మన మ్యాథమెటికల్ ఫార్ములాస్ లాగా మనకు కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, సో మరి వీటికి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, దీని మీనింగ్ ఏంటి అంటే మనకి a ఈక్వల్ టు a ప్లస్ b. సో మనకు రిజల్ట్ ఏమొస్తుంది, a ఈక్వల్ టు a ప్లస్ b. a అంటే 10, b అంటే 20, అంటే a ఈక్వల్ టు 30 వస్తుంది. అట్లాగే మైనస్ ఈక్వల్ టు, ఎగ్జాంపుల్ a మైనస్ ఈక్వల్ టు b, దీన్నే ఏం రాయొచ్చు మనము అంటే a మైనస్ b అని రాయొచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ ఏంటి మరి, a అంటే 10, b అంటే 20, 10 మైనస్ 20 అంటే మైనస్ 10 వస్తుంది మనకు అవుట్పుట్. ఓకే, సో అట్లాగే a ఇంటూ ఈక్వల్ టు b అంటే దీని మీనింగ్ a ఈక్వల్ టు a మల్టిప్లై b అన్నట్టు. సో a అంటే 10, b అంటే 20, 10 ఇంటూ 20 అంటే 200. సో మనకు అవుట్పుట్ వచ్చేసి 200 వస్తుంది. నెక్స్ట్ డివైడ్ ఈక్వల్ టు, a డివైడ్ ఈక్వల్ టు b, దీని మీనింగ్ ఏంటి అంటే a బై b అని మీనింగ్. మన అక్కడ a బై b ఎంత, 10/20 అంటే 0.something వస్తుంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 0.5. ఓకే, సో నెక్స్ట్ మాడ్యులస్ ఆపరేషన్. సో a మాడ్యులస్ ఈక్వల్ టు b, దీని మీనింగ్ ఏంటి అంటే a ఈక్వల్ టు a మాడ్యులస్ b అని మీనింగ్. a ఈక్వల్ టు a మాడ్యులస్ b. మరి a మాడ్యులస్ b చేస్తే ఏమొస్తుంది అంటే ఇక్కడ 10 మాడ్యులస్ 20 అంటే 10ని 20తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏదైతే వస్తుందో అది మనకి అవుట్పుట్ యాక్చువల్గా. సో మనకి ఇక్కడ 10ని మనం 20తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు అవుట్పుట్ అంటే ఇది యాక్చువల్గా డివైడ్ అవ్వదు కాబట్టి మనకు రిమైండర్ వచ్చేసి 10 వస్తుంది అవుట్పుట్. ఓకే, సో రిమైండర్ వచ్చేసి 10 వస్తుంది. సో ఈ విధంగా మనము కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు. సో వీటిపైన కూడా మీకు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ప్లస్ ఈక్వల్ టు, a ప్లస్ ఈక్వల్ టు b అంటే ఏంటి అని, అప్పుడు ఏం చెప్పాలి మీరు, a ఈక్వల్ టు a ప్లస్ b అని చెప్పాలి. సో వీటిని అన్నిటిని యూజ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీకు రాసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ అయితే 2 హ్యాష్ ఇంక్లూడ్లు రాద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, అట్లాగే హ్యాష్ ఇంక్లూడ్ choreo.h వైడ్ మెయిన్. ఇక్కడైతే ఫస్ట్ నేను కూడా 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి a కామా b అనగానే మనకు ఫస్ట్ a ఒక మెమరీ బ్లాక్, b ఒక మెమరీ బ్లాక్ అయితే అలొకేట్ అయింది. ఏకి వాల్యూ ఇచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా a ఈక్వల్ టు 10, bకి కూడా వాల్యూ ఇచ్చేస్తాను, b ఈక్వల్ టు 20. సో a ఎంత ఇప్పుడు 10, b ఎంత 20. స్టోర్ అయిపోయింది. మనకి ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ అయితే కవర్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కొన్ని యూజ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా a ప్లస్ ఈక్వల్ టు b అని రాస్తాం. అట్లాగే b మైనస్ ఈక్వల్ టు a అని రాస్తాను. ఓకే, సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే మనకి a ఈక్వల్ టు a ప్లస్ b, దీని మీనింగ్ ఏంటి మనకి b ఈక్వల్ టు b మైనస్ a. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ ఏం జరిగిందో చూద్దాం. సో a ఈక్వల్ టు a ప్లస్ b జరిగింది. a అంటే ఎంత 10, b అంటే ఎంత 20, రెండుని ప్లేస్ చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చేసినాం కాబట్టి 10 పోయి అక్కడ 30 మనకి ఏలో స్టోర్ అయ్యింది. నెక్స్ట్
బి మైనస్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి మనకు బి ఈక్వల్ బి మైనస్ ఏ. బిలో ఎంత ఉంది మనకు 20 ఉంది, ఏలో ఎంత ఉంది 30 ఉంది. సో మరి బి మైనస్ ఏ అంటే మనకి -10 వస్తుంది. వచ్చిన 10 ఏడా స్టోర్ చేసినాం, బిలో స్టోర్ చేసినాం, అంటే బిలో మనకి -10 స్టోర్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనము ఆల్ కాంపౌండ్ అసైన్మెంట్స్ అన్నీ మనం అప్లై చేయొచ్చు. సో మీరు కావాలంటే అన్నీ చేయండి. నేను ఇక్కడ ప్రింట్ చేసేస్తాను. printf ఏ వాల్యూ ఈక్వల్ టు %d, ఏ. అలాగే printf b వాల్యూ ఈక్వల్ టు %d, b. ఓకే, సో ప్రింట్ కూడా చేసేసాను. అప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత వస్తుంది అవుట్పుట్? ఏ వాల్యూ ఈక్వల్ టు 30, బి వాల్యూ ఈక్వల్ టు -10. ఓకే, ఈ ప్రోగ్రామ్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ఇంటూ ఈక్వల్ టు బి. దీని మీనింగ్ ఏంటి? ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ ఎంత మనకి 30, బి ఎంత -10. ఇంటూ చేస్తే మొత్తానికి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ అంటే 300 వస్తుంది, -300. ఒకవేళ దీన్ని కూడా మనం ప్రింట్ చేయాలనుకుంటే printf ఏ వాల్యూ ఈక్వల్ టు (d, a). సో అవుట్పుట్ మనకి ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఏ వాల్యూ ఈక్వల్ టు -300 వస్తుంది. సో ఈ విధంగా మీరు ఆల్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని అట్లాగే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే రిటన్ టెస్ట్లో కూడా ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.